నేను అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ లీడర్ నండి, ప్రాజెక్ట్ కార్యదర్శిని. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ద్వారా మాట్లాడుతున్నాను. మేము గత 26 నుంచి కూడా 25 నుంచి మేము సమ్మెలు చేస్తున్నాము. 23 నుంచి మేము నిరాహార దీక్షలు చేస్తున్నామండి. నిరాహార దీక్షలకు ముందుగానే మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు 2019 నుంచి కూడా ఒక్క రూపాయి కూడా మాకు పెరగలేదు. మరి మాకు చాలా జీతంతో మేము చేస్తున్నామండి. మాకు 11,500 తోటి మేము చేస్తున్నాము. మాకు కనీస వేతనం పనికి తగ్గ వేతనం ఇమ్మని మేము అడుగుతున్నామండి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు మీరు మా టెంట్కి వచ్చి మీరు మాకు వాగ్దానం చేశారు, నేను వస్తాను, నేను చూస్తాను అన్నారు. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. అంగన్వాడీ వాళ్ళని అంగట్లో కూడా గుర్తు చేసుకుంటలేదు. మీ ఆయాంలోనే మాకు 10,000 చేశారు. మరి ఇప్పుడు కూడా 26,000 చెయ్యాలని మీకు వినిపించుకుంటున్నామండి. 2వ తారీఖున చెల్ల విజయవాడ ఉంది. తర్వాత మళ్ళా మేము 90 రోజులైనా సరే నిరాహార దీక్షతో సమ్మె చేస్తామని మీకు వినిపించుకుంటున్నాం. ఆ సమస్యలో 9 కోరికలు ఉన్నాయండి. మాకు న్యాయమైన కోరికలు 9 అండి. అంటే గ్రాడ్యుయేటీ లేదండి. మాకు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 60 సంవత్సరాలు దాటి చేయలేకపోతున్నారు. గ్రాడ్యుయేటీ అమలు చేస్తామన్నారు కానీ ఇప్పుడు గ్రాడ్యుయేటీ అమలు చేయలేదండి. అలాగే సంక్షేమ పథకాలు, ఇందులో చాలా మంది లేని వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకైతే అంగన్వాడీ టీచర్ అని వచ్చేసి చెప్పించండి. మనకి సంక్షేమ పథకాలు అయితే ఏమీ అమలు పరచట్లేదండి. సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని, అలాగే మాకు ఫ్రీ స్కూల్కి తల్లికి వందనం, ఫ్రీ స్కూల్లో పిల్లలు అయితే ఉండలేదండి. 6 సంవత్సరాల లోపు అంగన్వాడీలోనే పిల్లలు ఉండాలని మేము వాటి గురించి కూడా మేము అడుగుతున్నామండి. అలాగే ఇల్లు స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. రేషన్ కార్డు కూడా లేని వాళ్ళు ఉన్నారు. పెన్షన్ కూడా తీసుకోలేదని ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పెన్షన్ కూడా ఇవ్వాలని, అలాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలని. మీరు మాకు 23 నుంచి 26 వరకు రిలే దీక్షలు చేపట్టామండి. అలాగే 2వ తారీఖున చెల విజయవాడ కార్యక్రమాలు కూడా మేము వెళ్తామండి. చెల విజయవాడ కార్యక్రమంలో మా కోరికలు నెరవేర్చుకునే వరకు రోడ్డు మీద బైఠాయిస్తామండి. 2వ తారీఖున కాదు 3వ తారీఖున మీరు రోడ్డు మీద కూర్చుని మా న్యాయమైన కోరికలు మేము సాధించుకుంటామని మేము తెలియజేస్తాం. సమస్యల గురించి గత ప్రభుత్వంలో పేపర్ రూపేణా ఇచ్చారు కానీ జీవో రూపంలో ఇవ్వమని ఇప్పుడు మేము సమస్యలు పరిష్కరించుకోవాలని రోడ్డు ఎక్కించడం జరిగిందండి. రిలే నిరాహార దీక్షలు కూడా జరుగుతున్నాయి. 2వ తారీఖున చలో విజయవాడ వెళ్తున్నామండి. మా కోరికలు, మా సమస్యలు ప్రభుత్వానికి విన్నపించుకోవడానికి వెళ్తున్నాము. తప్పకుండా మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం వారికి తెలియపరుస్తున్నామండి. మాకు రేషన్ కార్డు కూడా తీసేస్తున్నారండి. గవర్నమెంట్ హాల్ అని వస్తుంది. అందులో కొన్ని అలాగైనా చేస్తే మాకు సంతోషమేనండి. మాకు స్కేల్ పెట్టి శాలరీ పెట్టి మా ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నామండి. థ్యాంక్ యూ.